మన రైతు సోదరులకు అదేవిధంగా డీలర్లకు డిస్ట్రిబ్యూటర్లకు నా యొక్క నమస్కారం. నేను మన సనోఫిల్ క్రాప్ సైన్స్లో గత 4 ఇయర్స్ రన్నింగ్ అయిపోయింది. ఇప్పుడు 5 ఇయర్స్ రన్నింగ్ నడుస్తుంది. అందులోనే నేను సేల్స్ ఆఫీసర్గా ఆదిలాబాద్ ఏరియాకు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఏమంటే నేను మా అందులో ఉన్న ప్రొడక్టు ఇక్కడ ఉన్న బీరకాయలు కానీ, ఇక్కడ ఉన్న టమాటా, ఇక్కడ ఉన్న మిర్చి చెట్లు కానీ, ఇక్కడ ఉన్న బెండకాయలు కానీ, అక్కడ కాకరకాయలు కూడా ఉంది. అదేవిధంగా ఇక్కడ కాకరకాయలు కూడా ఉన్నాయి. చూడండి, ఇక్కడ కాకరకాయల చెట్టు, ఇక్కడ బెండ చెట్లు. ఇది నేను గత 6 రోజుల కింద ఇక్కడ ఇది కంది చెట్టు, తోగరి చెట్టు కూడా ఉంది. ఇది బెండ చెట్టు. అదేవిధంగా టమాటా, అదే విధంగా ఇలా బబ్బెరకాయ అంటే బబ్బెర చెట్లు కూడా ఉంది. కాకరకాయ, బబ్బెరకాయ, ఇక్కడ కూడా బబ్బెరకాయ ఉంది. అదేవిధంగా బబ్బెరకాయ కూడా ఉంది. ఈ విధంగా ఇక్కడ కిందికి బబ్బెరకాయ, ఇక్కడ వంకాయ కూడా ఉంది. ఇది మా ఇంటి దగ్గర పెట్టుకున్న తోట. ఇది వంకాయ. అదేవిధంగా ఇక్కడ బీరకాయలు. ఇది ఆల్రెడీ 6 రోజులు అయింది స్ప్రే చేసి 6 రోజులు కావడం జరుగుతుంది. అక్కడ మిర్చి కూడా ఉంది. మిర్చి, వంకాయ, చిక్కుడుకాయ కూడా ఉంది అక్కడ. దీని మీద స్ప్రే చేసి ఇక్కడ రండి. దీని మీద అదేవిధంగా నేను రైతు సోదరులకు, డీలర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు చెప్పడం జరుగుతుంది. నేను ఇది గత 6 రోజుల కింద మన లీడర్ సనోఫిల్ క్రాప్ సైన్స్ వారి మనది లీడర్ స్ప్రే చేయడం జరిగింది. దాంతోపాటు కాంబినేషన్లో కంఫర్ట్, ఇది అమినో యాసిడ్, యూమిక్ యాసిడ్ కలిపి 2 కలిపి ఉంటాయి. సీవిడ్ ఎక్స్ట్రా కూడా ఉంటుంది ఇందులో. ఇది 97% యూమిక్ యాసిడ్ అని ఉంటుంది. అదేవిధంగా మన ఆర్గానిక్ ఫంగిసైడ్ వండర్ అని ఇది మన కంపెనీలో ఉంటుంది. ఈ 3 కాంబినేషన్లో నేను వాడడం జరిగింది. ఈ వాడి నేను కనీసం అంటే ఈ రోజుకు 6 డేస్ అవుతుంది. ఆ 6 డేస్లో ఒక 2-3 జోకులు ఈ బీరకాయలు కానీ, ఆ బెండకాయలు కానీ తెంపడం జరిగింది. అదేవిధంగా నేను వాడిన తర్వాత ఈ మిర్చి చెట్టు ఇలా బాగా ముడతా ఉండే, దీనికి వెళ్ళిపోవడం జరిగింది. కొత్త ఆకులు రావడం జరుగుతుంది. ఇక్కడ మిర్చిని చూడండి. అప్పుడు ఆల్రెడీ టమాటా పూతనే ఉండే 6 రోజుల కింద. ఇక్కడ కాయలు పడడం కూడా జరిగింది. అదేవిధంగా బీరకాయలు కూడా మీరు తెంపినవి చూడొచ్చు. ఇప్పుడు చిన్న చిన్న పిందెలు, కొత్తగా పిందెలు రావడం, కొత్త ఆకు రావడం, ఈ కొత్తగా ఇగురు తీగలు వేయడం జరుగుతుంది. ఇక్కడ తీగలు కూడా చూడండి. ఇది మన సనోఫిల్ క్రాప్ సైన్స్ లీడర్ కంఫర్ట్ వాడిన, అదేవిధంగా మన ఆర్గానిక్ ఫంగిసైడ్ వాడిన రిజల్ట్. ఇక్కడ గుచ్చులే ఉంది. ఇక్కడ మేము ఇప్పటిదాకా అంటే ఒక వాడి నుంచి 2-3 జోకులు తెంపడం జరిగింది. ఈ వంకాయకు కూడా వాడడం జరిగింది. వంకాయ కూడా ఆ రోజు ఫుల్ చిగుడ ఇట్లా విపరీతంగా ఉండే, అంటే చూడ రాకుండా చిగుడ ఉండే. చూడండి, అప్పటికి ఇప్పటికి మీడియంగా అంటే ఒక 70% దాకా వెళ్ళిపోయింది. ఒక 30% రాకుంది. ఇది కూడా ఇంకొక 4 డేస్ దాకా క్లియర్ అయిపోద్ది. దీని మీద కూడా ఇది బబ్బెర మీద కూడా ఫుల్ చిగుడ ఉండే, మొత్తం చిగుడ ఉంటే ఇది మొత్తం క్లీన్ అయింది. ఒక 70% రాకనైతే మొత్తం క్లీన్ అయింది. 6 డేస్కు ఇయ్యాలటికి 6 రోజులకు క్లియర్ కావడం జరిగింది. అదేవిధంగా ఇంకా 4 రోజుల దాకా అంటే ఫుల్ మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇక్కడ కూడా చూడండి, కొత్తగా ఆకు రావడం జరుగుతుంది. దీనికి కొద్దిగా వచ్చిందే అంతా కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ తీగేసి కొత్త ఆకు రావడం జరిగింది. అదేవిధంగా ఇది కాకెర, ఆల్రెడీ పిందె పడ్డది. ఇక్కడ ఈ కంది చెట్లు కూడా చాలా బాగానే ఉన్నాయి. ఇక్కడ పుంటి కూర అంటారు. పుంటి కూర మీద కూడా వాడినాం. చాలా కొత్త ఆకు రావడం జరిగింది. ఈ బెండకాయలు కూడా మొత్తం మీదికి ఇగురు పెట్టడం, అలాగే పిందె పడడం జరిగింది. ఇక్కడ ఈ కాకరకాయలు కూడా అక్కడక్కడ పువ్వులు రావడం జరుగుతుంది. ఇట్లా తీగలేస్తుంది. ఇక్కడ కూడా ఈ కాకరకాయలని కూడా మేము 2 జోకులో 1 టైము తెంపడం జరిగింది.
ఇది మన ఉన్న సనోఫిల్ క్రాప్ సైన్స్లో మనం వాడిపించిన లీడర్, కంఫర్ట్, వండర్ రిజల్ట్ మనం వచ్చే స్ప్రేలో ఇంకొక 4-6 డేస్ అయిన తర్వాత మరి ఏం వాడతామో వాడిన తర్వాత వాడే ముందుగిన మాకు వీలైతే వీడియో తీసి పెట్టడం జరుగుతుంది. అలాగే వాడిన ఒక 6-7 డేస్కు మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. చూడండి ఇప్పటిదాకా దగ్గర ఈ బీరకాయలు నేను ఇవి మొదలైన కాచుడు మొదలైన నుంచి అయితే ఒక 20-30 కిలోల దాకా వెళ్ళినట్టు నాకు గుర్తుంది. మేము తినడం కాకుండా వేరే వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టమాటా కూడా ఆ రోజు ఫుల్ ఇట్లా ముడత దగ్గరకు వచ్చి ఉండే పూత పడడం జరిగింది. అదే ఇంకా వేరే జాగాలను అయితే కాయలు కూడా అయినాయి. ఈ ఉన్న ఇది ఒక చెట్టు 2 చెట్లు ఉన్నాయి. ఈ 2 చెట్లకు కూడా కాయలు కావడం జరిగింది. దీనికి కూడా 70-60% ఈ చివుడ తేనె ఇది వెళ్ళడం జరిగింది. ఇంకొక 40-30% ఉన్నది. అది ఒక 6 డేస్లో 6 రోజులలో ఈంత వెళ్ళిపోతుందని నాకు గ్యారంటీ, నమ్మకం. నేను ఎందుకంటే రైతులకు ఇస్తా కాబట్టి రైతుల దగ్గర కూడా మంచి రిజల్ట్ చూస్తున్నా. నేను ఇక్కడ ఇది వచ్చేసి ఇక్కడ మిర్చికి వాడిన ఈ మిర్చి కూడా ఫుల్ ఇట్లా ముడత దగ్గరకు వచ్చి ఉండే క్లీన్ అయిపోయింది. ఇక్కడ మిర్చి ఈ చిక్కుడు తీగలు కూడా ఒక 60% వెళ్ళినట్టున్నది. ఇంకొక 4-5 డేస్లో అంత వెళ్ళిపోతుంది. నేను మళ్ళీ ఒక 6 డేస్లో మళ్ళీ వాడడం జరుగుతుంది. ఇక్కడ టమాటా ఇక్కడ ఉంది. ఈ టమాటాలో కూడా ఆ రోజు ఫుల్ ఇట్లా దగ్గరకు వచ్చి ముడత చివుడ ఇదంతా ఉండే ఇది కూడా క్లీన్ అయిపోవడం జరిగింది. ఇక్కడ దగ్గర 70-60% 6 డేస్కు వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా ఇంకొకటి ఏమైందంటే దగ్గర కాపు వస్తుంది, దగ్గర పూత ఇట్లా గుచ్చులు వస్తుంది. ఇట్లా గుచ్చులు అంతకుముందు ఒక్కొక్క 1-2 ఉండేవి అంతకుముందు కాసినాయి. ఇప్పుడు వచ్చేటి మాత్రం ఈ కంఫర్ట్తోని ఇందులో ఉండే సీడ్ ఎక్స్ట్రా అమినో యాసిడ్ వీటితోని దగ్గర కాపు ఇట్లా దగ్గర రావడం జరుగుతుంది. గుచ్చులు రావడం జరుగుతుంది. ఇది నా వీడియో. మన దగ్గర ఉన్న ప్రోడక్ట్లు దగ్గర 40కి పైగానే ప్రోడక్ట్లు ఉన్నాయి. దేనికి ఏది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీంతో లీడర్తోని మనకు వెళ్ళిపోయేది ఏమంటే కింది ముడత, పై ముడత, తెల్లదోమ, పచ్చదోమ, పేను, బంక, పిండి నల్లి, ఆ విధంగా ఎర్ర నల్లి ఇలా ఇవన్నీ దీంతో క్లియర్ అవుతాయి. ఇది అమినో యాసిడ్ అనేది అమినో యాసిడ్, పల్విక్ యాసిడ్, ఇలా 98% సూపర్ హ్యూమిక్ అని ఉంది. ఈ హ్యూమిక్ యాసిడ్, అమినో యాసిడ్, సీవీడ్ ఎక్స్ట్రా కలిపింది. ఇదేమున్నదంటే మనందులో దీన్ని హైటు తీసుకొస్తుంది. మన బ్రాంచెస్ చూడండి ఇట్లా గోల్గా బ్రాంచెస్ వస్తాయి ఈ అమినో యాసిడ్, సీవీడ్ ఎక్స్ట్రాతో. హ్యూమిక్ యాసిడ్ అనేది పెంచడం జరుగుతుంది. మనకు ఆర్గానిక్ ఫంగిసైడ్ ఏం చేస్తున్నదంటే మన ఇది వండర్ మన ఆకు మీద ముడతలు కానీ మచ్చలు కానీ ఆకు మీద ఇప్పుడు అక్కడక్కడ బీరకాయ మీద ఎక్కడన్నా కాయ మీద మచ్చలు కానీ అదేవిధంగా ఈ పూతలో వాటర్ పడి ఇప్పుడు అక్కడక్కడ పూత ఉంటుంది. ఈ పూతలో వాటర్ పడిపోవడం కానీ ఇది పడనీయకుండా ఇది శక్తి ఇస్తుంది. మన వచ్చేసి వండర్ ఇది మన ఇయ్యలడిది రీల్స్. ఇన్ని రోజులు కొద్దిగా ఏదో వేరే ప్రాబ్లంలతో నేను చేయలేకపోయినా ఇప్పుడు రైతుల దగ్గర కూడా అదేవిధంగా డీలర్స్ దగ్గర కూడా చేస్తున్నా. ఇప్పుడు ఎక్కడెక్కడ వాడిని ఉంటారో అక్కడి నుంచి కూడా నేను వీడియోస్ పెట్టడం జరుగుతుంది. మీ సపోర్టు నాకు సబ్స్క్రైబ్ నా ఛానల్ ఇంకోటి ఉండే అదేదో కొద్దిగా ప్రాబ్లం వల్ల దాన్ని లేచిపోవడం జరిగింది. దాన్ని బ్లాక్ చేసేసారు. అందువిధంగా నేను కొత్తగా ఆర్జీ స్టార్ అని కొత్త ఛానల్ పెట్టడం జరిగింది. అందులో కూడా నేను ఇప్పుడు వీడియోస్ పెట్టి చేయడం జరుగుతుంది. రైతుకు ఏ విధంగా మేలు అవుతుంది, ఏం లేదు, మైక్రోన్యూట్రియన్స్ అంటే ఏమిటి, ప్రధాన పోషకాలు అంటే ఏమిటి, సూక్ష్మ పోషకాలు అంటే మైక్రోన్యూట్రియన్స్ కిందకి వస్తాయి, ద్వితీయ పోషకాలు అంటే ఏమిటి అని, ఈ కాల్షియం కానీ ఈ మెగ్నీషియం కానీ ఇవన్నీ ఏం చేస్తాయి ఏం లేదు అని నేను వీడియోలు చేయడం జరుగుతుంది. ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి